Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Monday అంటే 29th December. And I hope మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి, డేటా ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి, లైవ్లో మీకైతే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం రెగ్యులర్గా మనం నెక్స్ట్ సెషన్ కోసం అనాలిసిస్ చేసే కంటే ముందు పాస్ట్ సెషన్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ అయితే చూద్దాం. సో దట్ మనకి ఈజీగా మనం ఏం ఎక్స్పెక్ట్ చేసాం, సో మన ఎంతవరకు మన ప్రాబబిలిటీ హిట్ అయింది అనేది కూడా తెలుసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. సో దట్ మీ ఫీడ్లో రెగ్యులర్గా ఈ సజెషన్స్ అయితే వస్తాయి, ఇది ఛానల్ రిలేటెడ్ సజెషన్స్. అండ్ ఎక్కువగా క్లట్టర్ కూడా ఉండదు, ఓన్లీ థింగ్ ఈజ్ ఓన్లీ అనాలిసిస్ వీడియో ఉంటుంది. అండ్ మీలా ఆలోచించే వారికి వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇది ఒక హంబల్ రిక్వెస్ట్. యా, సో దిస్ వాజ్ ఫ్రైడేస్ ప్రైజ్ యాక్షన్ అండ్ లెట్ మీ ట్రిమ్ టిల్ ప్రీవియస్ సెషన్ క్లోజింగ్. సో దట్ యా, దిస్ వాజ్ థర్స్డేస్ క్లోజింగ్ అనమాట, ఇక్కడ జరిగినుండే. అండ్ దాని తర్వాత ప్రైజ్ మన ఎలా రియాక్ట్ అయింది ఏంటి అనేది క్లియర్గా చూసుకుందాం. గైజ్ రెగ్యులర్గా ఎవరైతే ఛానల్ని ఫాలో అవుతున్నారో, మీకు అంటే సపోర్ట్ చేస్తున్నారో, మీకు వీళ్ళందరికీ కూడా క్లియర్గా అర్థమవుతుంది. బికాజ్ ఎస్పెషల్గా ఎవ్రీ డే ఆల్మోస్ట్ 22-23 ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి. అందులో 20 ట్రేడింగ్ సెషన్స్ మనం అనుకునే డైరెక్షన్లోనే వెళ్తాయి. ఓన్లీ థింగ్ ఈజ్ అక్కడ హై ప్రాబబిలిటీ డిప్లాయ్ చేస్తామా, మీడియం ప్రాబబిలిటీయా, ఆర్ అవాయిడబుల్ సినారియోస్ అనేది క్లియర్గా ఓన్లీ లైవ్ మార్కెట్లో డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ మిగతా అంతా కూడా మనం ఏదైతే మాట్లాడుకుంటామో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ రేంజ్ బౌండ్లోనే ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ దీన్ని బట్టి అర్థం చేసుకోండి డేటాకు ఉండే ఎడ్జ్ ఎలా ఉంది, దాన్ని మనం ఎలా అడాప్ట్ చేసుకోవాలి అనే దానిపైన. బికాజ్ మెయిన్ థింగ్ ఈజ్ డేటా లేనిది మనకి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ కానీ, క్యాండిల్స్ కానీ ఇవన్నీ ఫామ్ అయ్యే కూడా డేటా పైనే. యా, సో మన అనాలిసిస్ ప్రకారం ఎవరైతే అగ్రెసివ్ బుల్లిష్ ఉండే అంటే క్లయింట్స్ అగ్రెసివ్ బుల్లిష్ ఉండే, సో ఈ లెవెల్స్ నుంచి వాళ్ళు ఇలా పైకి వెళ్తుంది అని ఒక ఎక్స్పెక్టేషన్తో ఉండే. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఎఫ్ఐఎస్ ఉన్నారో వాళ్ళు ఒక మోడరేట్ బేరిష్ అనుకుని డిస్కస్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం ఎవరైతే ప్రొప్రైటరీ డెస్క్స్ ఉంటాయో, అంటే ప్రొప్రైటరీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక అగ్రెసివ్ బేరిష్నెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారని కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ మన హై ప్రాబిలిటీ, మీడియం ప్రాబిలిటీ, అవాయిడబుల్ సినారియోస్ ఏంటి అంటే ఈ జోన్ వరకు వచ్చి ప్రైస్ రివర్సల్ అవుతే ఒక హై ప్రాబిలిటీ బేరిష్ అని డిస్కస్ చేసుకుంది. అట్ ద సేమ్ టైం ఏదైతే ఈ పైకి వెళ్తుంటే అవాయిడబుల్ సినారియో అండ్ ఈ లెవెల్స్ని క్రాస్ అయ్యి కిందికి వస్తూ ఉంటే ఒక మీడియం ప్రాబిలిటీ 1:2 పిక్ని బుక్ చేసుకోవడానికి కూడా డిస్కస్ చేసుకుంటా ఉండే. బికాజ్ ఎందుకు కిందికి వస్తుంది ఏంటి అనుకుంటే మనం ఎలియట్ వేవ్ థియరీ ప్రకారం కూడా వివర్ డిస్కసింగ్ అనమాట. సో ఈ లెవెల్స్ని మనం మాట్లాడుకుంటా ఉండే. సో దిస్ వాజ్ థర్డ్ వేవ్ ఎండింగ్ అనుకుంటే ఈ లెవెల్స్ వరకు 4th అండ్ ఈ లెవెల్స్ వరకు 5th అని. అండ్ ఈ లెవెల్లోనే ప్రైస్ క్లోజ్ అవుతుంది అని కూడా మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం. సో అది మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. సో ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఎలియట్ వేవ్ స్ట్రక్చర్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో 4th వేవ్ కోసం కిందికి రావాలి కాబట్టి ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళ బేరిషన్ అని కూడా డిస్కస్ చేసుకున్నాం. సో మనకి కంప్లీట్గా ప్రైస్ యాక్షన్, అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ అండ్ అట్ ద సేమ్ టైం డేటా కూడా బేరీజ్ చూపిస్తుంది కాబట్టి బుల్లిష్ అనేది అవాయిడబుల్ సినారియో. సో నెక్స్ట్ మనకి ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయింది చూడండి, గ్యాప్ డౌన్ అయింది. బట్ సేమ్ వే మనం డిస్కస్ చేసుకున్న లెవెల్కి అయితే వచ్చింది. దాని తర్వాత మీరు ప్రైస్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒక బేరిష్ మూవ్ అయితే ఇచ్చింది. అండ్ అట్ ది సేమ్ టైం ఇండికేటర్ కూడా స్టెబిలైజ్ అయ్యాక చూడండి క్లియర్గా సో ఎలాంటి పాసిబిలిటీస్ ఉండే అనేది. అండ్ మనం డిస్కస్ చేసుకున్న లెవెల్స్ ఈ కిందికి వస్తూ ఉంటే ప్రైస్ ఒక వీకర్ జోన్లోకి ఎంటర్ అవుతుంది అండ్ ఈ గ్యాప్ని ఫిల్ చేసే ఛాన్సెస్ కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఈ షార్ట్ సిగ్నల్ వచ్చింది, షార్ట్ సిగ్నల్ వస్తే మనం అట్లీస్ట్ 1:2 లేనిది మనం ట్రేడ్ అయితే తీసుకోవద్దు. ఇది ఒక మీడియం ప్రాబిలిటీ. అండ్ ఇదే స్టాప్ లాస్ పెట్టుకొని తీసుకున్నా కూడా ఎలా ఉంటుందో కూడా క్లియర్గా చూద్దాం. అండ్ ఇక్కడ మీకు క్లియర్గా అప్లై చేసి కూడా చూపించా. యా, సో ఆ రోజు క్లియర్గా చూస్తే మీకు ఇది మన సపోర్ట్ అండ్ ఈ జోన్నే మనం రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకుంటే, బికాజ్ ప్రైస్ అనేది కంప్లీట్గా గ్యాప్ డౌన్ అయింది. అండ్ ఈ లెవెల్లో మనం రెసిస్టెన్స్ అనుకుంటే ఈ ప్రైస్ దీనికంటే పైకి వెళ్ళింది అండ్ మనకు 1:2 వరకు అయింది. దాని తర్వాత ట్రైల్ చేసి ఉంటే 1:3 కూడా వచ్చింది. అండ్ మనకు రియల్ టైంలో చూసుకున్నా కూడా దిస్ వాస్ యా. సో నేను కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తా సో దట్ మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది.
అండ్ ఇండికేటర్ వచ్చింది. దాని తర్వాత ఇదే స్టాప్ లాస్ అనుకొని తీసుకొనుంటే మనకి 1:2 అనేది క్లియర్‌గా అర్థమైంది. దాని తర్వాత ఎవరైతే ట్రయల్ చేసి ఉంటారో ఈజీ. అండ్ మనం ఏదైతే లెవెల్స్ ఎక్స్‌పెక్ట్ చేసామో దాని తర్వాత ప్రైస్ అనేది వీక్ అయింది. అండ్ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. ఈ మధ్యలో నేను మల్టిపుల్ లైన్స్ గీయొచ్చు, డ్రా చేయొచ్చు. బట్ ఎందుకు చేయలేదంటే మోస్ట్ ఆఫ్ ద ఎవరైతే ఆహ్, ఆహ్, కొంచెం బిగినర్స్ టు అడ్వాన్స్ లెవెల్స్ ఉన్నారో కన్‌ఫ్యూజ్ అవుతున్నాయి ఇన్ని లైన్స్ ఎందుకు అని చెప్పి మీరు ఇక్కడ క్లియర్‌గా చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతా ఉంది. ఇది ఎందుకు వర్క్ అయింది? ఎందుకు అనేది ఈ గ్యాప్‌ని అయితే ఫిల్ చేసింది ప్రైస్ అండ్ ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్ లాగా అయితే క్రియేట్ అయింది. ఠీకే. సో అండ్ ఎవరైతే రెగ్యులర్‌గా అసలు అనాలిసిస్ అంటే మనకు ఒక వ్యూ పెట్టుకొని మార్కెట్‌లో ఉంటే మనం ట్రేడ్ చేయలేం. ఇక్కడ ఎందుకు మీడియం ప్రాబబిలిటీ ఈవెన్ మీడియం ప్రాబబిలిటీ కంటే తక్కువ క్వాంటిటీ డిప్లాయ్ చేసినోడు వర్రీ లేదు. బికాజ్ మన టార్గెట్ అనేది ఈ కొంచెమే ఉండింది. ఈవెన్ 1:1 తీసుకొనెళ్ళినా గూడా ఇక్కడ నుంచి పెద్ద ప్రాబ్లమ్ అయితే లేదు. అండ్ షార్ట్ సిగ్నల్ ఈ లెవెల్‌లో కంటే ముందే మనకి ఎంట్రీ అనేది దొరికింది. ఇది స్టాప్ లాస్ తీసుకుంటే. ఠీకే. అండ్ ఫిఫ్త్ వేవ్ కోసం పైకెళ్తదా? ఎళ్ళదా? ఆర్ ఇలాంటి కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. సో, ఒకసారి చూద్దాం క్లియర్‌గా మనకి ఏంటి అని. అండ్ మనకెప్పుడు గూడా మల్టిపుల్ ఎలిమెంట్స్‌ని మనం కంబైన్ చేసి థింక్ చేస్తాం, చూస్తాం కాబట్టి సో, ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అట్‌లీస్ట్ వ్యూనైతే ప్రెడిక్ట్ చేసుకోగలుగుతాం. ట్రేడింగ్ చేస్తున్నామా? లేదా? మీరు చేస్తున్నారా? లేదా? అనేది మర్చిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక 1 మంత్ జస్ట్ అనాలిసిస్ చూడండి. దాని తర్వాత ఈ డేటా బ్రేక్‌డౌన్ ఎలా చేయాలో నేర్చుకోండి. మీరు లాసెస్‌లో ఉంటే, మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెటప్‌లో ప్రాఫిటబుల్‌గా ఉంటే జస్ట్ ఇది ఒక సైడ్ వ్యూ లాగా పెట్టుకోండి. మీ వ్యూకి అడిషనల్ కన్విక్షన్‌లా ఉంటది. లేదు అంటే డేటా పైన వర్క్ చేయండి, రీసెర్చ్ చేయండి. అది నెల అవ్వచ్చు, 6 మంత్స్ అవ్వచ్చు, 1 ఇయర్ అవ్వచ్చు. సో, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. అప్పుడు క్లియర్‌గా మీకు అర్థమవుతది డేటాలో ఎంత స్ట్రెంగ్త్ ఉందనేది. ఇప్పుడు ఒక వ్యూ తెలియంది. అది బుల్లిష్ ఎళ్తదా? బేరిష్ ఎళ్తదా? అనేది ఒక గ్రీన్ క్యాండిల్ డిసైడ్ చేయదు ఎప్పుడు గూడా. ఓపెన్ కాంట్రాక్ట్స్ మాత్రమే డిసైడ్ చేస్తాయి. సో, ఇది రెడ్ ఉందని చెప్పేసి రెడ్‌కెళ్ళొద్దు. ఇక్కడే గ్రీన్ ఓపెన్ అయిందని చెప్పి గ్రీన్‌కెళ్ళకుండా మనం మనకెప్పుడు గూడా ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఒక కన్‌ఫ్యూజన్ జోన్‌ని క్రియేట్ జేస్తారు. ఒక కన్‌ఫ్యూజన్ క్రియేట్ జేస్తా ఉంటారు. సో, అలాంటప్పుడే మనకి అంటే ఓపెన్ పొజిషన్స్ ఎక్కడి సైడ్ ఎక్కువున్నాయనేది థాట్ ప్రాసెస్ అనేది రన్ జేసుకోవాలి. అండ్ ఈవెన్ మీరు ఓఐ జూసినా గూడా 13+ క్రోర్స్ కాంట్రాక్ట్స్ అనేటివి కాల్ సైడ్ బిల్డ్ అయ్యి ఉంటే సమ్ 8 క్రోర్స్ అలా పుట్ సైడ్ ఉండింది. సో, ఇయర్ ఎండ్ గదా! అంత డేటా ఉండదు అనుకున్నా. బట్ పొజిషన్స్ అంటే హెల్తీ పొజిషన్సే బిల్డ్ అయినుండే. యాహ్! దిస్ వాజ్ కంప్లీట్లీ ఫ్రైడేస్ ప్రైస్ యాక్షన్ అండ్ మీకు అర్థమైందనుకుంటా. యాజ్ పర్ ఆర్ ట్రేడ్ అంటే ఈవెన్ మనం రెగ్యులర్‌గా ఎవరైతే 4 లాట్స్‌తో చేసేవాళ్ళు 1 ఆర్ 2 లాట్స్‌తో చేసినా కూడా ప్రాబ్లమ్ అయితే లేదు. బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ లోవర్ లెవెల్స్‌లో ఉంది. ఈ జోన్ కంటే కిందికి పోదని కూడా డిస్కస్ చేసుకున్నాం కాబట్టి. అండ్ ఇది ఇండికేటర్‌లో ఇండికేటర్ షీట్‌లో యాహ్! సో, ఇక్కడ క్లియర్‌గా చూడండి. మనం రెగ్యులర్‌గా 1:2, 1:2, 1:2 మనం ఓన్లీ 1:2లు ఎన్ని డేస్ చేసి ఉంటాం? నాకు తెలిసి ఒక 10 డేస్ అట్లా చేసి ఉంటాం. 1:2 చేస్తేనే మనం 715 పాయింట్స్ క్యాప్చర్ చేయగలిగినాం. ఓన్లీ విత్ ఇండికేటర్. అండ్ అదే ట్రయల్ చేసి ఉంటే మనం 1000+ పాయింట్స్‌ని క్యాప్చర్ చేయగలుగుతాం. అట్‌లీస్ట్ మీరు 2 లాట్స్‌తో చేస్తారా? 3 లాట్స్ చేస్తారా? అర్థం చేసుకోండి. మనకి హెడ్‌ఏక్ లేని ఇండికేటర్‌తో ఒక్క స్టాప్ లాస్ హిట్ అయింది. అండ్ ఇంకా మిగతా ఎందుకు స్టాప్ లాస్‌లు హిట్ అవ్వలేదు అంటే మనం 1:6 వచ్చినా గూడా ఒకరోజు ఆపోజిట్ డైరెక్షన్ ట్రేడ్ వచ్చింది కాబట్టి చేయలేదు. అండ్ రిస్క్ రివార్డ్ నాట్ ఫేవరబుల్ ఉంటే చేయలేదు. రిస్క్ రివార్డ్ నాట్ ఫేవరబుల్ డేస్ చూడండి ఎన్నున్నాయి ఇక్కడ మీకు క్లియర్‌గా అర్థమవుతది. సో, ఇలా రిస్క్ రివార్డ్‌ని వదిలేస్తే మనకి నార్మల్ ట్రేడింగ్ సెషన్స్ చూస్తేనే మనం అట్‌లీస్ట్ 715 పాయింట్స్‌ని క్యాప్చర్ చేయగలం. మనం అనుకుంటాం 1:2 చాలా చిన్నది. మనం ఒకే రోజు 1,00,000 సంపాదించాలనుకుంటాం. బట్ అది ఏంటి అంటే ఏదో ఒక రోజు మనకి ఆపోజిట్ డైరెక్షన్‌లో ఎళ్ళిన రోజు మనం ఈ క్యాప్చర్ చేసిన పాయింట్స్ అన్నీ పోతాయి. ఎప్పుడైనా సరే డిసిప్లైన్డ్‌గా ఉంటే ఏంటి అంటే, మన క్యాపిటల్ మనతోనే ఉంటది. దానిపైన మంచి ఆర్‌ఓఐ అనేది జనరేట్ చేయగలుగుతాం. ఠీకే. అండ్ ఆప్షన్ బయర్స్ అనుకుంటారు కదా! సో, ఇది ఎలా వస్తది? ఏంటి అనేది సింపుల్ ఇమాజిన్ మనకి ఇక్కడ సపోజ్ మీరు అట్ ద మనీ ఆర్ ఇన్ ద మనీ చేశారనుకోండి. ఔట్ ఆఫ్ ద మనీ అనేది తీసేయండి. ఔట్ ఆఫ్ ద మనీ ఎప్పుడు కూడా ఆహ్ ప్రీమియం డీకే అవుతూ ఉంటది. మనకి ఇన్ని పాయింట్స్ మూవ్ అయింది ప్రైస్. 80 పాయింట్స్ మూవ్ అయినప్పుడు మనం 40 పాయింట్స్‌ని క్యాప్చర్ చేయలేమా? ఏటీఎంని చేసుంటే? ఆర్ అట్‌లీస్ట్ 30 పాయింట్స్‌ని క్యాప్చర్ చేయలేమా? 30 పాయింట్స్‌ని క్యాప్చర్ చేస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్ లానే ఉంది గదా! సో, ఏదైనా సరే 31 పాయింట్స్. సింపుల్.
మనకు ఓన్లీ థింగ్ ఈజ్ మనం స్ట్రాంగ్‌గా ఎప్పుడు అంటామంటే, మన చేతిలో డేటా ఉన్నప్పుడు. అంటే ఏదైనా సరే మనం ఎందుకు ట్రైలింగ్ ఎవరైనా సరే పెద్దవాళ్ళు మనకి సీనియర్స్ ఎప్పుడైనా మెంటర్స్ గాని, గురుస్ గాని ఏం చెప్తారు? మీ ప్రాఫిట్స్‌ని ట్రైల్ చేయండి. వెంటనే ఎగ్జిట్ అవ్వకండి చెప్తా ఉంటారు. బట్ మనం ఎవ్వరం వినం. కానీ ఇప్పుడు డేటా చూడండి ఇక్కడ. మనకి ట్రయల్ చేసుంటే ఎన్ని సార్లు 1:5 ఈవెన్ 1:2 రెగ్యులర్‌గా ఉండింది. బట్ 1:5, 1:3, 1:3 ఇక్కడ చూడండి 1:4, 1:3, 1:3. సో, ఇలా రెగ్యులర్‌గా మనం ఈజీగా క్యాప్చర్ చేయగలుగుతాం. కాబట్టి ట్రైలింగ్ చేయడం కూడా లో క్వాంటిటీ. మేజర్ క్వాంటిటీ తీసేసి అట్‌లీస్ట్ సింగిల్ లాట్‌తో అయినా చేసినా కూడా మీరు సమ్ టైమ్స్ ఇమాజిన్ కూడా చేయరు. ఆ 3 లాట్స్ వచ్చే ప్రాఫిట్స్‌ని క్యాప్చర్ చేసిన పాయింట్స్‌ని 1 లాట్ దాని తర్వాత క్యాప్చర్ చేయగలుగుతదనమాట. అంత స్ట్రెంత్ ఉంటది. ఠీకే. యాహ్! ఇది ఇండికేటర్ గురించి. అండ్ సో, నెక్స్ట్ డే మండే సెషన్ కోసం మనం ప్రైస్ ఎలా ఇప్పుడు ఐ హోప్ అంటే ఇది మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. ఇన్ కేస్ కాకుంటే కమెంట్ చేయండి ఆర్ ఈవెన్ వాట్సాప్ నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఉంది. దానికి కూడా మెసేజ్ చేయొచ్చు. సో దట్ అట్‌లీస్ట్ ఫ్రీ టైమ్‌లో మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం. అండ్ ఎవరైతే ఎలియట్ వేవ్ గురించి పంపిస్తున్నారో అట్‌లీస్ట్ మీకు అర్థమైంది దాని పవర్ ఏంటి అనేది. సో, థాంక్స్ ఎ లాట్ ఫర్ దట్. మాకు సపోర్ట్ చేస్తూ వీడియోస్ చూస్తున్నందుకు కూడా. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా షేర్ చేయండి. సో దట్ మీకు అట్‌లీస్ట్ మీరు చేసింది కరెక్టా? తప్పా? దాన్ని ఎలా డీల్ చేయొచ్చు వే అయినా చెప్పడానికి ట్రై చేస్తాం. సో, మండే సెషన్ కోసం ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎలా ఉన్నారో ఒకసారి క్విక్‌గా చూద్దాం. అండ్ ఇండికేటర్ ఓపెన్ చేయాలంటే ఇండికేటర్ మీకు యాక్సెస్ కావాలి అనుకుంటే అలీస్ బ్లూ అకౌంట్ ఓపెన్ చేస్తే లైఫ్ టైమ్ ఫ్రీ యాక్సెస్ అయితే ఇస్తాం. ఓన్లీ థింగ్ ఈజ్ యాక్టివ్ ట్రేడర్స్‌కి మాత్రమే. ఆర్ మాకు ఆల్రెడీ అకౌంట్స్ ఉన్నాయనుకుంటే సబ్స్క్రిప్షన్ బేస్డ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. సో, అట్‌లీస్ట్ ఛానల్ డిస్క్రిప్షన్‌లో నంబర్ ఉంది. మెసేజ్ చేయండి. సో దట్ మీకు డీటెయిల్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. అండ్ ఎక్స్‌పెన్సివ్ అయితే కాదు. మీరు వెరీ నామినల్ చార్జెస్. ఓన్లీ థింగ్ ఈజ్ వేరే వాళ్ళకి అడిషనల్ కన్విక్షన్ కింద హెల్ప్ అవ్వాలన్నదే ఇంటెన్షన్. ఓన్లీ ఇండికేటర్‌తో కూడా ట్రేడ్ చేసే వాళ్ళున్నారు రియల్‌గా. బికాజ్ ఓన్లీ థింగ్ ఈజ్ అట్‌లీస్ట్ ఇప్పటికి 3, 4 మంత్స్ అయింది దాన్ని అబ్జర్వ్ చేయబట్టి పీపుల్ కాబట్టి అది ఈజీ అనిపిస్తా ఉంటది. యాహ్! ఇనిషియల్ డేస్‌లో ఫ్రీ ఇచ్చినుండే. దాని తర్వాత ట్రయల్ వెర్షన్స్ ఇచ్చినుండే. దాని తర్వాతనే లీజ్ బ్లూ అయినా ఈ మధ్య సబ్స్క్రిప్షన్ బేస్డ్ అయితే ఓపెన్ చేస్తుంది. యాహ్! సో, నెక్స్ట్ సెషన్ కోసం మండే సెషన్ కోసం క్లయింట్స్ ఎలా ఉన్నారు అంటే ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ అబ్జర్వ్ చేసిన అండ్ ఇంటర్నల్ స్ట్రాటజీస్ అర్థం చేసిన మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్‌ది ఇది కంప్లీట్‌గా ఒక బుల్లిష్ మూవ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నారు ఈళ్ళు. అంటే ఒక మంచి రేంజ్ ఉన్న మూవ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎఫ్ఐఎస్ వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్‌ని చూసినా అండ్ వీళ్ళ స్ట్రాటజీస్ చూసినా కూడా మంచి బేరిష్ మూవ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు కూడా. అట్ ద సేమ్ టైమ్ ప్రొప్రైటరీస్ ఈ ప్రొప్రైటరీస్ కూడా ప్రోస్ బేసిక్‌గా ప్రోస్‌ని ప్రొప్రైటరీస్ అంటారు. అండ్ ప్రోస్ కూడా ఎలా ఉన్నారంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళు ఫాలో అయ్యేది ఎఫ్ఐఎస్‌ని కాబట్టి వీళ్ళు ఎఫ్ఐఎస్ కంటే కూడా చాలా అగ్రెసివ్‌గా ఉన్నారు. అండ్ వీళ్ళు అగ్రెసివ్‌గా ఉండడానికి ఒక రీజన్ ఉంటది. బేసిక్‌గా ఏంటంటే వీళ్ళని ఎఫ్ఐఎస్‌ని ట్రాక్ చేసే అల్గారిథం ప్రొప్రైటరీస్ దగ్గర ఉంటది. బికాజ్ ఎఫ్ఐఎస్‌ని ట్రాక్ చేయడం అనేది మనకి కొంత కష్టం. బికాజ్ వీళ్ళు డెరివేటివ్ సెగ్మెంట్‌లో ఉంటారు. అండ్ స్టాక్ ఈక్విటీలో ఉంటారు. అండ్ మల్టిపుల్ థింగ్స్‌ని హ్యాండ్ చేసి వీళ్ళు మనల్ని బ్లఫ్ చేస్తా ఉంటారు ఎఫ్ఐఎస్ కాబట్టి. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనని ప్రొప్రైటరీస్‌ని ఫాలో అయినా కూడా సరిపోతది. అండ్ డిఐఎస్ జనరల్‌గా మనం కన్సిడర్ చేయం. సో, వీళ్ళు ఇక్కడ క్లియర్‌గా మనం అర్థం చేసుకుంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బుల్లిష్‌నెస్ అనేది రెగ్యులర్‌గా క్లయింట్స్ ఎలా ఉన్నారో వాళ్ళ డైరెక్షన్ అనేది మనం చెయ్యము. బట్ ఈరోజు ఎందుకో మనకి క్లియర్‌గా నేను ఏ లెవెల్స్ ఉంటే చేయొచ్చు, ఏ లెవెల్ లేకుంటే చేయొచ్చు అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఎఫ్ఐఎస్ ప్రొప్రైటరీస్ బేరిష్ ఉన్నారు కాబట్టి మన వ్యూ కూడా బేరిష్‌తోనే వెళ్దాం. బట్ సమ్‌హౌ మండే కోసం ప్రైస్ యాక్షన్ నాకు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి లెట్స్ సీ మనం ఏం డిసైడ్ అయ్యాం. దాన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు ఆర్ ఎలా మనం లైవ్ ట్రేడింగ్‌కి అలైన్ అవ్వచ్చు అనేది కూడా చెప్తా. ఇది నా పర్సనల్ వ్యూ. ఐఎమ్ నాట్ ఆస్కింగ్‌కి మీరు కూడా ఇదే చేయండి అని కాదు. అడిషనల్‌గా మీ వ్యూకి సేమ్ కన్విక్షన్ ఉంటే ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఠీకే. సో, యాక్చువల్‌గా పర్సనల్‌గా మీకు ఇంకొకటి కూడా చూపిస్తా ఉంటా. సో, యాహ్! సో, ఎప్పుడైతే నేను అదర్ సినారియోస్ ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తా మీకు. సో దట్ ఈజీ అవుతదనేది నా ఇంటెన్షన్. సో, ఇక్కడ చూపిస్తా ఓపెన్ యాహ్! ఇక్కడ కూడా చూడండి.
ఏదైతే నేను ఫోర్త్ వేవ్ అని చెప్తా, హిడెన్ డైవర్జెన్సెస్ అని చెప్తా కదా! సో, ఇక్కడ కూడా చూసినాం ఇది థర్డ్ వేవ్, ఇది ఫోర్త్ వేవ్, ఇది ఫిఫ్త్ వేవ్. సో, దీని తర్వాత వచ్చేది ఏబీసీ కరెక్షన్ అనమాట. సో, ఇక్కడ క్లియర్‌గా చూడండి ఏబీసీ కరెక్షన్ కూడా వచ్చింది. దాని తర్వాత ఫాల్ కూడా. ఠీకే. సో, ఇది బేసిక్‌గా జరిగేది ఎలియట్ వేవ్ థియరీ ప్రకారం. సో, ఇందులో ఇదేంటి అంటే ఫోర్త్ వేవ్ అనమాట. సేమ్ ఇక్కడ కూడా ఆ రోజు కూడా సో, కంప్లీట్ అగ్రెసివ్‌గా బేరిష్ నుండి ఇక్కడి వరకి బట్ వెంటనే ప్రైస్ అనేది చూడండి ఎలా ఎళ్ళిపోయింది అనేది. సో, రేపు ఇది జరుగుతదా? జరగదా? అంటే మనం ఎవ్వరం ప్రెడిక్ట్ చేయలేం. ఓన్లీ థింగ్ ఈజ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్, 1 అవర్‌ని వదిలేస్తే సరిపోతది. ఇప్పుడొచ్చే డేటా కూడా చూడండి మీకు క్లియర్‌గా సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్‌తోనే ఉండింది. ఇక్కడ కూడా చూడండి మీకే అర్థమవుతది. బికాజ్ నేను చెప్పడం గాదు. అండ్ ఎవరైతే మీ గురూస్ ఉంటారో, మెంటర్స్ ఉంటారో ఒకసారి కనుక్కొని చూడండి. మీకు ఈజీగా అర్థమవుతది. సో, దీన్ని ఎలా ఇది హార్డ్లీ బిట్ పొజిషనల్. అంటే 15 మినిట్స్ కంటే పొజిషనల్ ఇది. అండ్ ఇది ఎలా వర్క్ అవ్వచ్చు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో, పర్సనల్‌గా మండే కోసం ఏంటి అంటే మనకి గ్యాప్స్ కూడా ఉన్నాయి బేసిక్‌గా. 15 మినిట్స్. యెప్. సో, రెగ్యులర్‌గా మనం డేటా ప్రకారం చూస్తే ఏంటి అంటే మనకి ఈ జోన్ ప్రైస్ అనేది ఈ జోన్‌లో రెసిస్టెన్స్ తీసుకొని అంటే ఎక్కడన్నా గ్యాప్ డౌన్ యాక్చువల్‌గా ఇప్పుడున్న పొజిషన్స్‌కి ఏదైతే ఇప్పుడున్న ఓపెన్ పొజిషన్స్‌కి గానీ ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ యాక్టివిటీని బట్టి చూస్తే ఏంటంటే గ్యాప్ డౌన్ అవ్వాలి. బట్ మండే వరకి మనకేం జరుగుతుందో తెలీదు కాబట్టి సో, నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దాన్ని పక్కన పెట్టేసి ఎక్కడ ఓపెన్ అయినా, ఏం జరిగినా కూడా మనం ఎలా ట్రేడ్ చేయొచ్చు అనే దానిపైన ఎక్కువగా చెప్తా ఉంటా. సో, యాహ్! ఈ ఏరియా నుంచి ఒక రెసిస్టెన్స్‌గా ఫీల్ అయ్యి, తర్వాత ఒక కన్ఫర్మేషన్ ఇస్తూ కిందికొస్తా ఉంటే యాస్ పర్ ద డేటా మనం ఒక 1:2 ఇక్కడ నుంచి హై ప్రాబబిలిటీ నుంచి 1:2, 1:3 ఈ రేంజ్ వరకి ప్రైస్ అయితే మళ్ళీ చెప్తా ఉన్నా యాస్ పర్ ద డేటా దీన్ని ఎలా సవరించాలి ఏంటి నెక్స్ట్ థింగ్ ఎలాని కన్సిడర్ చేయాలనేది కూడా మీకు క్లియర్‌గా చెప్తా. సో, ఇది ఒక యాస్ పర్ ద డేటా ఇది ఒక హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ అనమాట. సో, ప్రైస్ ఎప్పుడైతే రిజెక్షన్ అవుతదో ఈ ఏరియాలో ఇక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంటెన్సిటీ కూడా చాలా హై ఉంది కాబట్టి ఈవెన్ ప్రైస్ ఈ రేంజ్ వరకు కూడా వెళ్ళొచ్చు. ది ఓన్లీ థింగ్ ఈజ్ లైవ్‌లో డేటా సపోర్ట్ చేస్తేనే ఠీకే. 1:2 దగ్గర ప్రాఫిట్స్ బుక్ చేసుకొని ఇయర్ ఎండ్, మంత్ ఎండ్ ఎలాగో ప్రాఫిట్స్‌లో ఉంటారు కాబట్టి సో, ట్రేడ్స్‌ని అవాయిడ్ చేసినా కూడా ప్రాబ్లమ్ అనేది లేదు. ఇది ఒక హై ప్రాబబిలిటీ. అండ్ లో ప్రాబబిలిటీ ఏంటి అంటే ఫస్ట్ మీడియం ప్రాబబిలిటీ కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఐఎమ్ నాట్ ఎక్స్‌పెక్టింగ్‌కి ప్రైస్ ఈ గ్యాప్ ఉంది కదా! ఈ గ్యాప్ కంటే కిందనే ఓపెన్ అయిపోయిందనుకోండి. ప్రైస్ అనేది ఈ గ్యాప్ ఈ రేంజ్‌లో ఓపెన్ అయ్యుంటే, ఈ రేంజ్‌లోనే ఓపెన్ అయ్యి ట్రేడ్ అవుతా ఉంటే నేను పర్సనల్‌గా అవాయిడ్ చేస్తా. బికాజ్ ఇక్కడే రెసిస్టెన్స్ తీసుకొని కిందికొస్తా ఉంటే ఇన్‌కేస్ ఎవరైనా ఎగ్జిస్టింగ్ పొజిషన్స్ ఉంటే ఇక్కడ క్లోజ్ చేసుకోవడం బెటర్ ఈ ఏరియాలో. బికాజ్ ఇది పర్సనల్‌గా అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్‌కి ఈ ఈ వాట్ డు వి కాల్ ఈ విజిబిలిటీ అనేది లేదు. అంటే ఈ ఈ ఇంత ఇంటెన్సిటీ తెలియట్లేదు ఇక్కడ. సో, కాబట్టి ఏంటి అంటే ఈవెన్ ఫస్ట్ హార్ వదిలేసినా కూడా మనకిదనేది క్లియర్‌గా తెలిసిపోతుంది. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుందా లేదా అనేది. అండ్ ఇది లో ప్రాబబిలిటీగా కన్సిడర్ చేయొచ్చు మీడియం కంటే కూడా. బికాజ్ ఆల్రెడీ ఇక్కడ మీకు క్లియర్‌గా చూడండి ప్రైస్ అనేది ఈ గ్యాప్ ఉంది కదా! ఈ గ్యాప్ పైనే ఓపెన్ అయితే ఎంత ఇంటెన్సిటీతో వెళ్ళిందో చూడండి. సేమ్ వే ఇక్కడ ఒక గ్యాప్ ఉంది ఈ ఏరియాలో. గ్యాప్ డౌన్‌గా క్లోజ్ అయితే గ్యాప్ అనేది రెసిస్టెన్స్‌గా తీసుకునే ఛాన్సెస్ అనేవి హై అనమాట. సో, అందుకని చెప్పేసి అట్‌లీస్ట్ మనం 1:2 ఆప్షన్ బయింగ్ చేయొచ్చా అంటే డేటా అయితే ఆప్షన్ బయింగ్ చేసేలానే ఉంది. బట్ ఈళ్ళు ఎంత క్విక్‌గా అంటే ఇక్కడ చూడండి బౌన్సే లేకుండా ఒక బౌన్స్ అనేదే లేకుండా ప్రైస్ అగ్రెసివ్‌గా కిందికెళ్తుంది అనుకున్నప్పుడు ఇది ఎంత ఎళ్తది అనేది ప్రెడిక్ట్ చేయలేం. బికాజ్ ఇక్కడ నుంచి ఎవరైతే షార్ట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి సో, ఇన్ కేస్ ఎంటర్ అయినా ఇది లో ప్రాబబిలిటీ సినారియో కింద మండే కోసం మీడియం ప్రాబబిలిటీ బేరిష్ అయితే లేదు. ఈవెన్ హై ప్రాబబిలిటీ ఉంది లో ప్రాబబిలిటీ. ఠీకే. సో, ఇలా దీని కిందనే వచ్చి ఇక్కడే గ్యాప్‌లోనే రెసిస్టెన్స్ తీసుకొని కిందకెళ్తా ఉంటే సో, 1:1, 1:2 రెగ్యులర్‌గా డిప్లాయ్ చేసే కంటే చాలా తక్కువ క్వాంటిటీని డిప్లాయ్ చేసి దీన్నైతే కన్సిడర్ చేసుకోవచ్చు పర్సనల్‌గా. పర్సనల్‌గా నేనైతే ట్రేడే చేయకపోవచ్చు. బికాజ్ మంత్ ఎండ్‌లో మనకి విన్నింగ్ స్ట్రీక్ అనేది పోకుండా ఉండాలి కాబట్టి సో, ఇదొక ఛాన్స్ అనమాట. ఓన్లీ థింగ్ ఈజ్ డేటా బేరిష్ ఉంది కాబట్టి. పర్సనల్‌గా నా వ్యూ మాత్రం అంటే ఇప్పుడు మీరు హార్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూసినా కూడా
హవర్లీ టైమ్ ఫ్రేమ్లో చూసినా కూడా సో ప్రైస్ ఎక్కడ కూడా ఇంకా ఏం లోవర్ లోస్ చేస్తూ డౌన్ ట్రెండ్కి అయితే కన్సిడర్ చేయలేదు. అండ్ ఇక్కడ మనం లైన్ చార్ట్స్లో చూసినా ఎక్కడ చూసినా కూడా ప్రైస్ అనేది పైనే ఉంది ఇంకా కూడా. ఇన్ కేస్ మనం డైలీ చూసినా కూడా చూద్దాం ఒకసారి. సో డైలీ చూసినా కూడా యా డైలీ టైమ్ ఫ్రేమ్లో చూసినా కూడా ఇదంతా పెద్ద బేరిష్ అంటే సెల్ ఆన్ రైజ్ లాగా అయితే నాకు పర్సనల్గా నేనైతే కన్సిడర్ చేయను. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎప్పుడైతే ఈ ఈ ఈ లైన్స్ ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ డౌన్ చేసి దీన్నే రెసిస్టెన్స్గా కన్సిడర్ చేస్తూ ఉంటుందో అప్పుడు ఒక బేరిష్గా కన్సిడర్ చేయొచ్చు. అంటే ఇలా ఇలా బ్రేక్ డౌన్ అయిపోయి మళ్ళీ దీన్నే ఒక రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసి కిందికి వస్తూ ఉంటే ఈ లెవెల్స్ని వదిలేసి కిందికి వస్తూ ఉంటే అప్పుడు దీన్ని ఒక బేరిష్ ట్రెండ్గా అయితే కన్సిడర్ చేయొచ్చు. పర్సనల్గా నేను ఎవరిని మళ్ళీ కన్సిడర్ కూడా చేయమని చెప్పట్లేదు, బికాజ్ దిస్ ఇస్ మై వ్యూ. టీకే, వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండ్ ఇదంతా కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే, ఆర్ నాకు ఒకరికి చెప్పడం ఇష్టం, నేర్పించడం ఇష్టం కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి. టీకే, యా. సో ఇప్పుడు బేరీస్గా కన్సిడర్ చేయొచ్చు కానీ ప్రస్తుతానికైతే అలాంటిది ఏమీ లేదు. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ ఈ లెవెల్స్ సో ఇన్ కేస్ బ్రేక్ డౌన్ అయినా కూడా మీరు ఈ సపోర్ట్ రెసిస్టెన్సెస్ అనేవి డ్రా చేసుకొని పెట్టుకోండి. ప్రైస్ ఈ లెవెల్ వరకు వస్తుందా, ఆర్ ఈ లెవెల్ని టచ్ చేసి వెళ్తుందా, ఆర్ ఈ గ్యాప్ నుంచి వెళ్తుందా అనేది ఒక క్లారిటీ అయితే లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ డేటా అనేది ఇంత ఒక బౌన్స్ ఇవ్వకుండా కిందికి వచ్చింది కాబట్టి ఒక బౌన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో అక్కడ నుంచి రివర్సల్ వస్తే దట్స్ ఫైన్. టీకే, యా. సో మండే కోసం నెక్స్ట్ థింగ్ ఈజ్ నేను ఇది బుల్లిష్గా ఎప్పుడు కానీ ఈవెన్ బేరిష్ ట్రేడ్ కంటే ఈవెన్ డేటా బేరిష్ అన్ని బేరిష్ ఉన్నాయి. బట్ నేను పర్సనల్గా బేరిష్ ట్రేడ్ చేయకుండా బుల్లిష్ అనేది ఎప్పుడు చేస్తా అంటే మండే రోజు ఏదైనా గుడ్ న్యూస్ వచ్చి ఆర్ ఇంకేదో జరిగి ఈ లెవెల్స్లో ఓపెన్ అయ్యి ఆర్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడే సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తా ఉంటే నేను పొజిషనల్గా మళ్ళీ పొజిషన్స్ కోసం అయితే హోల్డ్ చేయొచ్చు, పొజిషనల్గా అయితే హోల్డ్ చేసుకోవచ్చు. సో ఇది నా పర్సనల్ వ్యూ అనేది. ఎందుకంటే నేను ఎలియట్ వేవ్ అనేది ఎక్కువగా బిలీవ్ చేస్తా, ట్రస్ట్ చేస్తా. అండ్ నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దీన్ని నేను నా మెయిన్ కింద పెట్టుకుంటా కాబట్టి సో ఇది నా పర్సనల్ వ్యూ. అండ్ యా, సో మండే కోసం అర్థమైంది అనుకుంటా. ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకుంటే బేరిష్ ట్రేడ్, అండ్ పైకి వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటే ఇది ఒక బుల్లిష్ ట్రేడ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ దీని కిందనే క్లోజ్ అవుతూ ఉంటే ఒక లో ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్, బికాజ్ ఆల్రెడీ డేటా అనేది చూపిస్తుంది కాబట్టి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ గ్యాప్స్ని ఫిల్ చేసి వెళ్తూ ఉంటాయి కాబట్టి సో మీరు ప్రాఫిట్స్ని కూడా క్విక్గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ యా, సో ప్రస్తుతానికి ఇంతే. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎవరికైనా డేటా బ్రేక్ డౌన్ నేర్చుకోవాలన్నా ఆర్ ఇండికేటర్ కావాలన్నా కూడా డిస్క్రిప్షన్లో అయితే మా వాట్సాప్ నెంబర్ ఉంది, పింగ్ చేయండి సో దట్ వీ విల్ ఫార్వర్డ్ ద డీటెయిల్స్. అండ్ ఎవరు కూడా ఓవర్ ట్రేడింగ్ చేయకండి ఇయర్ ఎండ్లో. మీకు అట్లీస్ట్ ఇయర్ని ఫ్రెష్గా స్టార్ట్ చేయాలంటే మూడ్ అనేది మంచిగా ఉండాలి, స్పాయిల్ చేసుకోకండి హ్యాపీ మూడ్ని. ఈవెన్ ఇక్కడ మనకి అడిషనల్ కన్విక్షన్గా అంటే బుల్లిష్ బేరిష్ బయాస్ రెండు ఉన్నాయి కాబట్టి అవాయిడ్ చేయడం కూడా మంచి సినారియోనే. అండ్ ఎవరైతే అవాయిడ్ చేయలేము అనుకుంటారో అట్లీస్ట్ లో క్వాంటిటీతో చేయండి సో దట్ అట్లీస్ట్ ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఎవరైతే విన్నింగ్ స్ట్రీక్లో ఉండి మంచి ఆర్ఓఐ జనరేట్ చేసి ఉంటారో సో మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈవెన్ అవాయిడ్ చేసినా పర్లేదు. ఆర్ పర్సనల్గా నేను ఎలా చూస్తా అంటే ఫస్ట్ అవర్ని అయితే అవాయిడ్ చేసి చూస్తా సో దట్ అప్పటికి ఏంటి అంటే ఆ వోలటాలిటీ అనేది వాట్ డు వి కాల్ సెటిల్ అవుతుంది. అండ్ దాని తర్వాత అంతా మళ్ళీ ఎక్కడ రైటింగ్ జరుగుతుందో చూడొచ్చు ఆ వేలో అనమాట. సో ప్రస్తుతానికి మీరు ఈవెన్ సెన్సిబుల్ ఆర్ ఎక్కడ పోయే చూసినా కూడా 13+ crores కాల్ రైటింగ్ ఉంటే 8+ crores పుట్ రైటింగ్ ఉంది. సో కాల్ రైటింగ్ అనేది డామినేట్ చేస్తుంది పుట్ రైటింగ్ని. సో సేమ్ వే మీరు మండే రోజు కూడా చూడండి, ఇంకా అట్లీస్ట్ 15-16 crores అది అయ్యి ఇది 7-6 crores ఉండుంటే బేరిష్ ట్రేడ్ యాక్టివ్ ఉన్నట్టు. సో ఆ స్విచ్చింగ్ని అబ్జర్వ్ చేయండి ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈవెన్ అట్లీస్ట్ 15 minutes అని అబ్జర్వ్ చేయండి, అదర్వైజ్ మనం ఎప్పుడు కూడా ట్రాక్లోనే వెళ్ళిపోతాం అనమాట. సో దిస్ ఆర్ వ్యూ ఫర్ మండే.
అండ్ ఇన్ కేస్ మండే ఏమైనా జరుగుతూ ఉంటే మీకు టెలిగ్రామ్లో అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఈ లెవెల్స్ని కూడా టెలిగ్రామ్లో మండే మార్నింగ్ అయితే పోస్ట్ చేస్తాను. సో అట్లీస్ట్ మీరు పర్సనల్గా మీరు వీడియోని పాజ్ చేసి పోస్ట్ చేసుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. అండ్ నేను ఎందుకు ఇక్కడ కొంచెం ఈసారి 30+ పాయింట్స్ జోన్ వచ్చింది అంటే, సో ఇలాంటి జోన్స్లోనే అనమాట. డౌ థియరీ ఫెయిల్ అవ్వాలన్నా, డౌ థియరీ వయలేట్ అవ్వాలన్నా, డౌ థియరీ అలైన్ అవ్వాలన్నా కూడా ఈ జోన్ అనేది కొంత ఇంపార్టెంట్ కాబట్టి, సో నేనైతే పర్సనల్గా మార్క్ చేసుకున్నా. అండ్ మీకు కూడా ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. చలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.